ఫ్రెండ్స్, మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్మ్ హోల్ స్కేల్తో పఫ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోవచ్చా చూద్దామా. ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవుని, హ్యాండ్ లూజ్ని, అలాగే హ్యాండ్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం హ్యాండ్ కరువుని ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. పై వైపున బుట్ట ఎత్తు కోసం నేను 2.5 ఇంచెస్ వెడల్పు, 2.5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. ఇక్కడ బుట్ట ఎత్తు కానీ వెడల్పు కానీ మీ ఇష్టం. అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ పక్కన ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి టేప్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర అంటే బుట్ట దగ్గర 1 ఇంచుకి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్, మిడిల్లో మార్కింగ్, అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్, ఈ 3 మార్కింగ్స్ టచ్ చేయాలా ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ లోతుని, ఈ స్కేల్ని ఇలా టర్న్ చేసి లోతు కరెక్ట్గా 1/2 ఇంచు కంటే 1 పాయింట్ తక్కువ, 1/4 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువ వచ్చేలా చూసారా ఎంత కరెక్ట్గా డిజైన్ చేశారు. సేమ్ ఇదే విధంగా ఎల్బో హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ బుట్ట ఎత్తు కోసం 2 లేదా 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు, వెడల్పు మీ ఇష్టం. కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. పై వైపున షోల్డర్ దగ్గర నుంచి 3 మార్కింగ్స్ టచ్ చేయాలా. పఫ్ హ్యాండ్స్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. లోతుని ఈ స్కేల్ని ఇలా టర్న్ చేసుకుంటే లోతు చూసారా ఇలా కరెక్ట్గా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇన్స్టాల్ అయితే లింక్ అని కామెంట్ చేయండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.